श्रीकृष्ण परब्रह्मणे नमः। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय मुदीरयेत्। अथ ध्यानम्। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीं मन्वत्वा मनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तुते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन स्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतद्वये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोण तदा जयद्रथगला गान्धारनीलोत्पला शल्यग्रावती कृपेण वाणी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवै रणनदी कैवर्तक केशवः पाराचर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरम् हरिकथा सम्बोधना बोधितम्। लोके सज्जनषट्पदैरारा पेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमं वन्दे परमानन्दमाधवम्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिवृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुता स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततत्कतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तो न विदुसुरासुरगणा देवाय तस्मै नमः। देवाय तस्मै नमः। శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 48వ శ్లోకం. యజ్ఞయుజ్యో మేయజ్ఞ క్రతు నత్రాం నతాన్ గతి సర్వదర్శీ విముక్తాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్తమం. 10 పుణ్యనామములతో ఈ శ్లోక పుష్పము భాసిల్లుచున్నది. 445వ నామము యజ్ఞ. ఓం యజ్ఞాయ నమః. యజ్ఞో వై విష్ణువు అనగా భగవానుడు యజ్ఞ స్వరూపుడు, అన్ని యజ్ఞములందును విష్ణువే విరాజమానుడై ఉండునని తైత్తిరేయ సంహిత తెలుపును. బ్రహ్మదేవుడు ప్రజలను యజ్ఞములతో కూడిన వారిగా సృష్టించి మీరి యజ్ఞములను చేయుడు, దేవతలు మీకు సర్వాభీష్టములను వర్షింతురు. ఈ రీతిగా మీరిరువురును దేవతలు మనుషులు పరస్పర అభివృద్ధిని పొందుడు అని గీతాచార్యుని వచనములు స్మరణీయములు. సారాంశమేమన మానవుడు నిత్యమును పంచమహాయజ్ఞములు దేవయజ్ఞ, ఋషియజ్ఞ, పితృయజ్ఞ, అతిథి యజ్ఞ, భూత యజ్ఞములు ఆచరించవలెనని భావం. 446వ నామము ఇజ్య. ఓం ఇజ్యాయ నమః. ఇజ్య అంటే పూజింపదగిన వాడని భావం. భగవానుడు సర్వదేవతా స్వరూపుడు, సర్వశ్రేష్ఠుడు నగుటి చేత
నిరంతరమును పూజింపదగిన వాడ ఆయనయే కాగును కనుక ఇజ్య అని ప్రసిద్ధుడు ఆయన. 447వ నామము మయేజ్య. ఓం మయేజ్యాయ నమ. అత్యధికంగా పూజింపదగిన వాడని భావం. అన్ని ఫలముల కంటను శ్రేష్టమగు మా ఫలమును ప్రసాదించువాడు నారాయణుడే గనక మయేజ్య అను పుణ్యనామమున అర్చనీయుడగును. మయేజ్య ఇది కొత్త నామము. తర్వాత 448వ నామం క్రతు. ఓం క్రతువే నమ. పశువును బంధించు స్తంభము గల యజ్ఞమును క్రతువని పిలుతురు. సర్వ యజ్ఞములు దైవ స్వరూపముల ఎగుడి చేత క్రతు అని శ్రీహరి అర్చనీయుడగును. పశువును బంధించు స్తంభము గల యజ్ఞమును క్రతువని పిలుతురు. ఇది కొత్తగా చెప్పబడింది అనిపిస్తుంది. పశువును బంధించు స్తంభము గల యజ్ఞమును క్రతు అని పిలుతురు. సర్వ యజ్ఞములు దైవ స్వరూపముల ఎగుడి చేత క్రతు అని శ్రీహరి అర్చనీయుడగును. 449వ నామము సత్రం. ఓం సత్రాయ నమ. సత్రం అన్నది వేదములందు చెప్పబడిన మరి ఒక యజ్ఞమునకు పేరు కనుక ఆ నామముతో భగవానుడు అర్చనీయుడు. సత్పురుషులను రక్షించువాడు గాన సత్రం అని శ్రీహరి స్తుతింపబడును. ఈ శ్లోకంలో 445 నామం నుండి 449 వరకు తెలుపబడిన నామములని యజ్ఞ విశేషములను సూచించును కనుక సాధకులు యజ్ఞముల ద్వారా పుణ్యకర్మములు భగవదారాధనము చేయవలనని గ్రహింపవలను. 440 నుంచి 449 అంటే యజ్ఞ అని, ఇజ్య అని, మయేజ్య అని, క్రతువు అని, సత్రం అట్లా. తర్వాత 450 నామము సతాంగతి. ఓం సతాంగతే నమ. సత్పురుషులకు గతి అయిన వాడని భావం. సత్పురుషులు అనగా సదాచార సంపన్నులు. గీతాశాస్త్రమును వర్ణింపబడిన ఉత్తమ గుణములు కలవారు. గీత 16వ అధ్యాయము శ్లోక 1 నుంచి 3 వరకు. వీరందరికీ పరమాత్మ పుణ్యాశ్రయం ఉసంగునుగాన సతాంగతి అని పిలువబడింది. నైతిక ధార్మిక ప్రతిష్టతో సదాచార సంపన్నుడై జీవితంలో గడపవలనని సాధకులకు ఈ నామము ప్రబోధము చేయదు. 451 నామము సర్వదర్శి. ఓం సర్వదర్శినే నమ. సర్వమును దర్శించువాడు భగవానుడే ఒకటి చేత సర్వదర్శి అను పుణ్యనామ వాచ్యుడగుతున్నాడు. 452వ నామము విముక్తాత్మ. ఓం విముక్తాత్మనే నమ. అంటే విముక్తాత్మ అంటే బంధనము లేనివాడు పరమాత్మ అగుడి చేత విముక్తాత్మ అని పూజనీయుడయ్యారు. జీవులందరూ కర్మబద్ధులై జనన మరణములు పొంది సుఖ దుఃఖములను పొందుతూ సంసార దుఃఖ సాగరంలో పడి ఉందరు. ఈశ్వరుడు కర్మ బంధనములకు అతీతుడు. ఇచ్ఛానుసారముగా అవతరించును. సకల కార్యములను ఆయా అవతారములందు చేసినను ఆయన నిస్సంగుడు, నిర్లిప్తుడు కనుక విముక్తాత్మ అనబడును. మానవుడు సంసారం చరించుచున్నను నిస్సంగుడై నిష్కామ కర్మానుష్ఠానపరుడై ఉండునని ఈ నామం యొక్క సందేశము. తర్వాత 453 నామం సర్వజ్ఞ. ఓం సర్వజ్ఞాయ నమ. సర్వమును తెలిసిన వాడు పరమాత్మ యొక్కడే గనక సర్వజ్ఞ అని గానము చేయబడుతున్నాడు. ఈ రహస్యమును గుర్తించిన మానవుడు ధర్మపరాయణుడై జీవించవలెనని ప్రబోధం. తర్వాత 454 నామం జ్ఞానం ఉత్తమం. ఓం ఉత్తమాయ జ్ఞానాయ నమ. అన్ని జ్ఞానముల కంటేనూ పరమాత్మ జ్ఞానమే సర్వశ్రేష్టం. ఏది గ్రహించినా సర్వమును గ్రహించినట్లుగునో అదే ఆత్మజ్ఞానం. ఆధ్యాత్మ విద్యానాం. అన్ని విద్యల్లోనూ ఆధ్యాత్మిక విద్య నా స్వరూపమని గీతావాక్యం కదా. 10వ అధ్యాయంలో 32వ శ్లోకం. విశ్వమంతయును విశ్వేశ్వరుడే కనుక విశ్వేశ్వర జ్ఞానం లభించిన వానికి సర్వజ్ఞానములు లభించినదే యగును. ఈ విధంగా 48వ శ్లోకం కంప్లీట్ అయింది. పదిహేనో అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి. 14 శ్లోకాలు అయినాయి మనకు. 15 నుంచి తీసుకోవాలి. మీరు మళ్ళీ ఒకసారి చదువుతారు కదా, శ్లోకాలు చదువుతారు. సో నేను చదివినాక ఒక 2 నిమిషాలు నేను తీసుకుంటా బాగా టైం. ఈ శ్లోకాలు అయినాక బిఫోర్ స్టార్టింగ్
15th. ఓకే. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత పంచదశోऽध्याय పురుషోత్తమయోగ. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రావురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేద్. అదశోర్ధ్వం ప్రసృతా శేషశాఖా మునప్రవృత్తా విషయప్రవాళాః అదశ్యమూలాననుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. న రూపమస్యేయ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురారీ. నిర్మాణమోజిత సంగదోష ఆధ్యాత్మనిత్య వినివృత్తకామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సస్థానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. శరీరం యతవాప్నోతి యచ్చాప్యుత్క్రామటీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. యతంతో యోగినః శైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసా. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం. గామావిశ్య చ భూతాని ధారయామ్యమోజసా పుష్టాని చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మకः. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితः ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపో. అది ఇవాళ తీసుకోవాల్సింది మా ఈ శ్లోకం ఇక్కడి నుంచి మనము ఇవాళ తీసుకుంటాం 15 నుంచి. సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. 15 కాలేదు, మనం 15 నుంచి యాక్చువల్ గా తీసుకోవాలి. అయితే నేను ఒక్కసారి మళ్ళీ నా డౌట్ చెప్తా. నేను 6వ శ్లోకంలో నాకు డౌట్ వచ్చింది అప్పుడు. అయితే నేను విద్యా ప్రకాశానందగిరి స్వామిని ఏదైనా తప్పు పట్టినట్టుగా లేకపోతే ఆయన రాయాల్సిన వ్యాఖ్య లోపల ఏదో అది రాంగ్ ఉంది అన్నట్టుగా నేను మాట్లాడుంటే ఐఎమ్ సారీ ఫర్ దట్. యాక్చువల్ గా నేను ఆయన గురించి మాట్లాడేంతటువంటి కాదు, కానీ ఏంటంటే యాక్చువల్ నేను ఒక ఇంటర్వ్యూ చూసినాను. నేను ఎవరంటే ఒక శ్రీధరన్, మెట్రో మ్యాన్ శ్రీధరన్ అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య తర్వాత అంత పేరున్న సివిల్ ఇంజనీరింగ్ లో అంత పేరున్న మనిషి శ్రీధరన్ మేబీ ఇప్పుడు 70 years ఉండొచ్చు ఆయనకి ఏజ్. ఆయన ఎన్నో ప్రాజెక్ట్స్ చేసిండు, ఆ ప్రాజెక్ట్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిండు, చాలా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఆయనకి. సో ఆయన ఇంటర్వ్యూ అన్నమాట. రామేశ్వరంలో ఒక బ్రిడ్జ్ 45 రోజులలో పూర్తి చేసిండు రికార్డ్ టైంలో. దెన్ ఢిల్లీ మెట్రో మొత్తం చేసింది ఆయన్నే, శ్రీధరన్ ఆయన పేరు. సో ఆయనకు చాలా మంచి పేరు ఉందన్నమాట శ్రీధరన్ కి. సో ఆయన మెట్రో మ్యాన్ అంటారు ఆయన్ని. అయితే ఆయనను ఇంటర్వ్యూ చేసి ఇవన్నీ చేయగలగడం లోపల ఆయన ఏంటి అంటే, ఆయన మెయిన్ థింగ్ ఏం చెప్పాడంటే, ఇదన్నిటికీ కారణం భగవద్గీత. నేను ఇంత సిన్సియర్ గా, డెడికేటెడ్ గా, ఎఫిషియెంట్ గా చేయగలిగినా అంటే
భగవద్గీత కారణం. అయితే ఆ ఇంటర్వ్యూయర్ అడిగిండు ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగాడు. భగవద్గీత అంటే మీరు ఎట్లా చెప్పగలుగుతారు? భగవద్గీతలో చాలా క్లియర్ గా చెప్పిండు, నీ కర్మ నువ్వు చెయ్యి, అది దైవ కార్యం అనుకో, అండ్ ఆ ఫలాన్ని ఎక్స్పెక్ట్ చేయకు, దాని నుంచి కర్మ ఫలాన్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు, అది నాకే అర్పించు అని చెప్పిండు. ట్రూలీ నేను ఫాలో అయినా అది. నేను ఏది చేసినా కూడా నా నేషన్ కోసం చేసినా, నా సొసైటీ కోసం చేసినా, అది నథింగ్ బట్ గాడ్. ఈ నేషన్, ఏ నేషన్ కోసం అయితే నేను ఈ పని చేస్తున్నానో, ఏ సొసైటీ కోసం అయితే నేను ఈ జాబ్ చేస్తున్నానో, సో దట్ ఈస్ నథింగ్ బట్ గాడ్. అది గాడ్. నాకు ఈ నేషనే గాడ్, నాకు ఈ సొసైటీయే గాడ్. గాడ్ అనుకొని చేసిన, అండ్ ఎప్పుడు కూడా దాని నుంచి నేను ఇవి రావాలి, ఫేమ్ రావాలి, నేమ్ రావాలి, లేకపోతే ఏదో డబ్బులు రావాలి, ఇంకేదో రావాలి, ఏదో రావాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అని. అట్లా ఆయన ప్రతి సందర్భంలో ఒక 10-12 శ్లోకాలు సందర్భాన్ని బట్టి, ఆయన ప్రశ్నలను బట్టి ఆయన ఆ శ్లోకాన్ని కోట్ చేసుకుంటూ దాని మీనింగ్ చెప్పుకుంటూ, సో ఆయన మొత్తం ఇంటర్వ్యూ అంతా 1/2 అవర్ ఇంటర్వ్యూ అది జరిగింది. జరిగినప్పుడు ఆయన అడిగింది ఏంటంటే, అసలు మీకు భగవద్గీత మీద ఇంట్రెస్ట్ ఎట్లా కలిగింది? మీరు ఈ భగవద్గీత వల్ల మీరు ఇన్స్పైర్ అయినరు, భగవద్గీతనే ఫాలో అయినరు, భగవద్గీతనే నమ్ముకున్నారు. ఆయన అన్ని ఆ 35 క్యారెక్టరిస్టిక్స్ కూడా చెప్పిండు. అమానిత్వాది గుణాలు, 35 గుణాలు ఏదైతే చెప్పిండో అవన్నీ రిపీట్ చేసిండు ఆయన. చెప్పిండు అవి ఈ గుణాలు అలవరుచుకోవాలి. నేను ఎవ్రీ మండే మీటింగ్ పెడుతుంటే అందరు సబార్డినేట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అందరు పెద్ద పెద్ద వాళ్ళు, CEOs దాకా అందరితో మీటింగ్ కండక్ట్ చేస్తుంటే, ఆ మీటింగ్ లో కూడా నేను ఇది చెప్తుంటే అందరికి, మనకన్నా పై వాళ్ళతో ఎట్లుండాలి, మనకన్నా కింది వాళ్ళతో ఎట్లుండాలి, మన సహచరులతో ఎట్లుండాలి, మన సొసైటీలో ఎట్లుండాలి, ఏ గుణాలు అలవరుచుకోవాలి అనేది నేను భగవద్గీత నుంచే చెప్తుంటే వాళ్ళకి. అట్లా ఆయన అన్నిటికీ సాటిస్ఫాక్టరీ ఆన్సర్లు చెప్పుకుంటూ వచ్చిండు ఆ ఇంటర్వ్యూలో. కానీ మెయిన్ పాయింట్ అక్కడ నేను క్యాచ్ చేసింది ఏంటి అంటే, ఆయనకు ఎట్లా మీకు ఇంట్రెస్ట్ కలిగింది అన్న ప్రశ్నకి, భగవద్గీత మీద మీకు ఎట్లా ఇంట్రెస్ట్ కలిగింది అన్నదానికి ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. ఆయన 1960లో స్వామి చిన్మయానందది భగవద్గీత లెక్చర్ విన్నాడట. చిన్నప్పుడే ఆయనకు చాలా బాగా ఇంప్రెస్ అయిపోయింది. ఆయన భగవద్గీత మీద బాగా ఆయనకు ఒక బంధం ఏర్పడ్డది. అప్పుడే స్టార్ట్ అయింది 1960లో. అయినాక ఏమైందంటే, ఆయన చాలా బిజీ మనిషి. ఆయన యాక్చువల్లీ ఆయనకు టైం దొరకదు, ఇవన్నీ ప్రాజెక్ట్స్ వీటిలలో చాలా టైం దొరికేది కాదంట ఆయనకు. సో అట్లా పనిలో పడి అంత శ్రద్ధ తీసుకోలేకపోయిందంట. తర్వాత ఎవరో ఆయనకి 1980లో అనుకుంటా, ఒక 20 ఏళ్ల తర్వాత ఆయనకి గీతా మకరందం బుక్ దొరికిందంట ఆయనకు. గీతా మకరందం బుక్ ఇన్ ఇంగ్లీష్ వర్షన్. దాన్ని చదవడం మొదలు పెట్టిండంట ఆయన. చదవడం మొదలు పెట్టినాక ఆయన చాలా తారీఫ్ చేసిండు అనమాట. చాలా ఎక్సలెంట్ బుక్, ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్. దాన్ని నేను చదవడం మొదలు పెట్టినాక ఇంకా డైలీ నేను పెంచుకుంటూ పోయినా. 2 శ్లోకాలు రోజుకు 2 అనుకున్నాయి, 5 నుంచి అట్లా చేసుకుంటూ పోయి ప్రతిది వర్డ్ బై వర్డ్ చదివినా నాకు మాత్రం చాలా కాన్సెప్ట్స్ క్లియర్ అయిపోయినాయి దాంట్లో అని ఆయన పేరుతో సహా చెప్పిండు. ఆంధ్రప్రదేశ్ లోపల శ్రీకాళహస్తి లోపల విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు రాసిన గీతా మకరందం బుక్ నన్ను మొత్తం గైడ్ చేసింది. త్రూ అవుట్ మై కెరియర్ నన్ను గైడ్ చేసింది ఇది అని చెప్పి ఆయన ఇదంతా వెబ్ సిరీస్ అనమాట. ఆయనది ఆన్లైన్ ఇప్పుడే రీసెంట్ గా అయింది అది ఇంటర్వ్యూ. సో ఈ పాండమిక్ ఉన్నప్పుడు ఇంటర్వ్యూ అన్నట్టు. సో అది చెప్పేసినప్పుడు సో విద్యా ప్రకాశానందగిరి స్వామి గురించి నాకెప్పుడు ఆయన మీద ఏం డౌట్ లేదు. ఒకవేళ నేను అట్లా సౌండ్ చేసి ఉంటే ఐఎమ్ సారీ ఫర్ దట్. ఒకవేళ లేదు అది అట్లా కాదు, ఆయన తప్పుపట్టే ఉద్దేశంతో అనలేదు నేను. నా ఉద్దేశం ఏంటంటే మనం అది క్యాచ్ చేయలేకపోతున్నాం కదా. ఆయన పాయింట్ ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు 6వ శ్లోకం ఏదైతే మనకు డౌట్ వచ్చిందో, నా డౌట్ వచ్చిందో, న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇది 6వ శ్లోకం. ఇక్కడ ఆయన వ్యాఖ్య లోపల నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, సూర్యచంద్రాగ్నులు దృశ్య వస్తువులను ప్రకాశింపజేయుచున్నవి, నేత్రము ఆ సూర్యాదులను ప్రకాశింపజేయుచున్నది, బుద్ధి ఆ నేత్రమును ప్రకాశింపజేయుచున్నది, ఆత్మ ఆ బుద్ధిని ప్రకాశింపజేయుచున్నది అన్న దాంట్లో నా డౌట్ ఎట్లా వచ్చిందంటే, నాకు ఓకే ఆత్మ బుద్ధిని ప్రకాశింపజేస్తుంది, బుద్ధి నేత్రాల్ని ప్రకాశింపజేస్తుంది, ఈ నేత్రాలు సూర్యచంద్రాలను ప్రకాశింపజేస్తున్నాయి అన్నప్పుడు ఎవరికి మనకు నిజంగా మన నేత్రాలే గనక ప్రకాశింపజేసేవే అయ్యుంటే మనం చీకట్లో కూడా ప్రతి వస్తువును చూడగలగాలి. మనకు వేరే అవసరం లేదు, సూర్యచంద్రాదులు అవసరం లేదు, అప్పుడు వెలుతురు అవసరం లేదు, మనకు అగ్ని అవసరం లేదు, ఏం అవసరం లేదు. మన కళ్ళతోటే మనం చూడగలగాలి. మనం చూడలేకపోతున్నాం కదా, మనం అట్లా చీకట్లో ఏది చూడలేం మనం. కాబట్టి ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది అన్నదే నా మైండ్ లో తిరుగుతుండే.
అయితే దాన్ని నేను ఒక కామెంటరీలో నేను మళ్ళీ వింటా ఉన్నా. అప్పటి నుంచి కూడా నాకు అది జరుగుతూ ఉంది. దానికి ఇంకో అతను ఎవరంటే సమర్పణానంద స్వామి, ఆయన కామెంటరీలో ఏం చెప్పిండంటే, ఈ శ్లోకానికి ముందు శ్లోకం తీసుకుందాం. నిర్మాణ మోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగై గచ్చంత్య మూఢ పదమవ్యయం తత్. దీని లోపల తాత్పర్యం ఏంటంటే, అభిమానము లేక అహంకారము అవివేకము లేని వారును, సంగము దృశ్య పదార్థములందు ఆసక్తి అనే దోషములు జయించిన వారును, నిరంతరం ఆత్మజ్ఞానము బ్రహ్మనిష్ట గలవారును, కోరికలన్నీ లెస్సగా అంటే వాసనా సహితముగా తొలగిన వారును, సుఖ దుఃఖములను ద్వంద్వముల నుండి బాగుగా విడువబడిన వారును అగు జ్ఞానులు అట్టి అవ్యయమగు బ్రహ్మపదమును పొందుచున్నారు అన్నది ముందు శ్లోకంలో ఉన్నది. అంటే అట్టి వారు, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఆ బ్రహ్మపదాన్ని అంటే మోక్షాన్ని పొందుతున్నారు. దీని కంటిన్యూయేషన్ గా 6th తీసుకోవాలి అని చెప్పిండు ఆయన. ఈ 5వ శ్లోకం యొక్క కంటిన్యూయేషన్ అంటే బ్రహ్మపదాన్ని పొందిన వారి గురించి దీంట్లో చెప్పబడుతుంది. బ్రహ్మపదాన్ని పొందిన అంటే మోక్షాన్ని పొందిన వాళ్ళు, ఆ పరబ్రహ్మలో కలిసిన వాళ్ళు వాళ్ళకి అక్కడ ఒక్కసారి అక్కడ చేరిన తర్వాత, ఆ పరంధామం చేరిన తర్వాత అక్కడ సూర్యచంద్రాదులతో పని లేదు. సూర్యచంద్రాదులు ఏదైతే ప్రపంచంలో వస్తువుల మీద పడి రిఫ్లెక్షన్ వస్తేనే చూడగలుగుతున్నాం కదా మనం. సో వాటితో పని లేదు. ఆ పరబ్రహ్మ దగ్గర, పరబ్రహ్మలో నువ్వు చేరిన తర్వాత నీకు సూర్యచంద్రాదులు ఏ ప్రకాశం ఇవ్వలేరు. ఎందుకంటే నువ్వే స్వయం ప్రకాశం, నువ్వు సెల్ఫ్ ఇల్యూమినెంట్, నీవే స్వయం ప్రకాశం. కాబట్టి నీకు సూర్యచంద్రాదుల ప్రకాశంతో ఏ పని లేదు, నిన్ను అసలు ప్రకాశింపజేయలేరు సూర్యచంద్రాదులు. సో అని దాని కంటిన్యూయేషన్ లో ఇది చెప్పిండు ఆయన కామెంటరీలో. సో 5వ శ్లోకం యొక్క కంటిన్యూయేషన్ అంటే ఆయన ఏదైతే నేత్రము సూర్యాదులను ప్రకాశింపజేయుచున్నది అన్నది ఆ పరబ్రహ్మ లోపల మనం ఐక్యం అయిపోయిన తర్వాత మాట్లాడి, మనం మోక్షం పొందిన తర్వాత మాట్లాడి. కాబట్టి నాకు అది క్లియర్ అయిపోయింది. అది ఏమి ఇప్పుడు డౌట్ లేదు దాని మీద. సో అదే నాకు చాలా బాగా అనిపించింది ఆయన ఇంటర్వ్యూ చూసినాక. మనం ఏదైతే గ్రంథం పట్టుకొని మనం పారాయణం చేస్తున్నామో అది మామూలు గ్రంథం కాదు అన్నది మళ్ళొక్కసారి కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే విద్యాప్రకాశానందగిరి స్వామిని నేను నా చిన్నప్పుడు చూసినా, నేను హుజరాబాద్కి వచ్చి ఆయన గీతా యజ్ఞం చేసిండు, ఆయన చూసినా, డైరెక్ట్ గా విన్నా కూడా నేను. నాకు ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉంది. ఒకవేళ నేను అన్న దాంట్లో అట్లాంటి మీనింగ్ వచ్చింటే ఐఎమ్ సారీ. కాదు, అట్లా నువ్వేం తప్పు మాట్లాడలేదు అసలు. ఎందుకంటే కరెక్టే మాట్లాడినావు. ఎందుకంటే నేత్రం అన్నది ఎట్లా చూడగలుగుతుంది అని అది సహజమైన ప్రశ్న. దాంతో బట్ ఇది దాని కంటిన్యూయేషన్ తీసుకోవాలంట. దానికంటే ఎందుకంటే మీరు దీనికి 6వ శ్లోకం యొక్క ముందు కూడా ఏదైతే ఇచ్చిండో ఆ పేజ్ లో మీరు చూస్తే 6వ శ్లోకంలో అట్టి పరమాత్మ పదమును పొందిన వారు తిరిగి రారని, అనగా మరల జన్మబంధమును తగులుకున్నారని వచించుచున్నారు అని చెప్పే ఈ శ్లోకం చెప్పిండు ఆయన. కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో ఏం లేదు, మనం అర్థం చేసుకునే దాంట్లోనే కొంచెం పొరపాటు జరిగింది అంతే. సో దానికి ఇచ్చిండు కూడా ఇంట్రడక్షన్ ఆయన, అట్టి పరమాత్మ పదమును పొందినవారు. సో అట్టి పరమాత్మ పదమును పొందిన వారి నేత్రాల వల్ల సూర్యచంద్రులు ప్రకాశిస్తారు అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అంటే మనకు ఆయన నేత్రం అంటే యాక్చువల్ జ్ఞాన నేత్రమే. ఎందుకంటే జ్ఞాన నేత్రం వల్ల దీంట్లో మనకు వేరే శ్లోకాల్లో కూడా చెప్పిండు. అసలు ఏంటంటే నేను నీకు కరెక్ట్ చెప్పలేకపోయినా కాబట్టి ఇది లేదు. అది నువ్వు అడిగిన దాంట్లో తప్పేం లేదు, దాంట్లో కరెక్టే ఉన్నది. ఎందుకంటే అది జ్ఞాన నేత్రం. ఎందుకంటే ఆయన నేత్రంతో చూస్తున్నాడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడప్పుడు లిటరల్లీ మనం చూసుకుంటే అది ఎప్పుడు కలవదు. అది లిటరల్లీ మనం చూడకూడదు. అందుకోసం ఎందుకు ఉంటది వాచ్యార్థం లక్ష్యార్థం అని ఏదైతే ఉంటాయో, ఇప్పుడు జీవుడే పరబ్రహ్మ, జీవాత్మనే పరబ్రహ్మ, జీవాత్మనే పరమాత్మ అని అంటాం. కానీ జీవాత్మ పరమాత్మ ఎట్లయితాడు యాక్చువల్ లిటరల్లీ అయితే కారు. దాని వాచ్యార్థం వేరే లక్ష్యార్థం వేరే తీసుకోవాలి. అంటే లక్ష్యార్థం లోపలనే అవి ఏకమవుతారు. ఆ తర్వాత వాచ్యార్థంలో ఎప్పుడు ఏకం కాలేరు, ఎందుకంటే ఉపాధులు వేరు కదా. ఉపాధులు వేరున్నప్పుడు ఇది కారు. అట్లా ఆ విధంగా ఇది అవుతుంది. దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే దీంట్లో చాలా మట్టుకు ఆ విధంగా మనం కాంట్రడిక్టరీ లెక్కనే అనిపిస్తుంటాయి చాలా మటుకు. ఈ 12వ శ్లోకం గురించి ఒకటి ఏంటంటే, 12వ శ్లోకం గురించి ఒక పూర్వపక్షము వాళ్ళ ప్రశ్న, అంటే ఒక డౌట్ మనం ఇప్పుడు నువ్వు ఎట్లా ప్రశ్న చేసావో అట్లా ఎవరైనా మనం ప్రశ్న చేస్తే ఆ ప్రశ్న చేసిన వాళ్ళను పూర్వపక్షం అంటారు.
అయితే 12వ శ్లోకం లోపల ఏదైతే ఉందో 12వ శ్లోకంలో యాక్చువల్ గా ఏముంది అది శ్లోకం? యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధిమామకం. అంటే దాని గురించి పూర్వపక్షం వాళ్ళు ఏం ప్రశ్న చేశారంటే దాని అర్థం ఏం చెప్పాడు దాంట్లో 12వ శ్లోకంలో? సూర్యుని యందు ఏ తేజస్సు ప్రకాశము చైతన్యము, సూర్యుని యందు ఏ తేజస్సు ప్రకాశము చైతన్యము ప్రపంచమునంత ప్రకాశింపజేయుచున్నదో అట్లే చంద్రుని యందును అగ్ని యందును ఏ తేజస్సు కలదో అది అంతయు నాదిగా నెరుగుము అన్నదానికి ఒక పూర్వపక్షం వాళ్ళు ఒక ప్రశ్న వేశారు. ఏంటంటే బ్రహ్మ యొక్క చేతనమయమైన జ్యోతి చరాచర సమస్త పదార్థములు సమాన భావముతో స్థితమై ఉంది కదా, మరి ప్రత్యేకంగా సూర్యాదులందు మాత్రమే ఏ తేజస్సు ఉందో అదే నేను అని ఎందుకు చెప్పాలి? బ్రహ్మ యొక్క చేతనమైన జ్యోతి అన్నది చరాచర సమస్త పదార్థంలో సమాన భావంతో స్థితమై ఉంది కదా, అయితే మరి ప్రత్యేకంగా సూర్యాదులందు మాత్రమే ఏ తేజస్సు ఉందో అదే నేను అని ఎందుకు చెప్పాలి? అంటే మరి అన్నిట్లో ప్రకాశిస్తూనే ఉంది కదా మరి భగవంతుని యొక్క జ్యోతి. అయితే దానికి ఏం జవాబు అంటే సత్వము స్వచ్ఛత అన్నది అధికంగా ఎక్కడ ఉంటుందో అక్కడ బ్రహ్మజ్యోతి ఎక్కువగా కనిపిస్తుంది. సూర్యాది విభూతులలో సత్యము అత్యంత ప్రకాశము మరియు అత్యంత స్వచ్ఛత ఉంది. అందుకొరకే బ్రహ్మజ్యోతి అత్యంత ప్రత్యక్ష ప్రతిపాదితం అవుతుంది. అందుకొరకు దాన్ని విశేషంగా చెప్పబడింది. అట్లా చెప్పబడింది కానీ అక్కడనే బ్రహ్మజ్యోతి అధికంగా ఉన్నట్లు కాదు. అంటే అక్కడనే అధికంగా ఉండి మిగతా చోట్ల జ్యోతి అది లేదు అని కాదు. బ్రహ్మజ్యోతి అంతటా సమానంగానే ఉంది కానీ అక్కడ మాత్రం నాకు ప్రతిపాదిస్తుంది. అంటే రిఫ్లెక్టెడ్ మనకి అక్కడ ఎక్కువ మనకు ప్రకాశవంతంగా కనిపిస్తుంది అది. ఆ విధంగా అట్లా విభూతుల లోపల కూడా మనకి ఏంటంటే భగవంతుడు అంతటా వ్యాపించున్నా కానీ మనం పర్టికులర్లీ ఈ విభూతులు ఎందుకు ఈ విభూతులే చెప్పాల్సి వచ్చింది అని మనకు డౌట్స్ వస్తుంటాయి. అయితే ప్రత్యేకంగా వాటిలో పలు విశేషమైన గుణాలు ఉండటం వల్ల ఆ విధంగా చెప్పబడింది అని తీసుకోవాలి మనం. ఆ విధంగా తర్వాత ఈ విధంగా పూర్వపక్షం లోపల కన్నీ చాలా మటుకు ప్రశ్నలు వేస్తుంటారు, చాలా మంది వేస్తుంటారు. ఆ విధంగా దాన్ని అన్ని క్లియర్, అది దాంట్లో తప్పలేదు. మనకు ఎన్నో విధమైన ప్రశ్నలు వస్తుంటాయి. తర్వాత ఇప్పుడు మనం 15వ శ్లోకం తీసుకోవాలి. సర్వస్య చాం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ వేద ఇత్య సర్వై ఆమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాం. ఠీక అహం నేను సర్వస్య చ సమస్త ప్రాణుల యొక్కయు హృదయముందు సన్నివిష్ట ఉన్నవాడను, మత్త నా వలన, స్మృతి జ్ఞాపక శక్తి, జ్ఞానము తెలివి, అపోహనంచ మరుపును భవంతి కలుగుతున్నవి. సర్వై అంటే సమస్తములైన, వేదైచ వేదముల చేతను, వేద్య తెలియదగిన వాడను, ఆం ఏవ నేనే, వేదాంతమును నిర్మించిన వాడను, వేదవిత్ ఏవచ వేదము నెరిగిన వాడను కూడా ఆం ఏవ నేనే అయి ఉన్నాను. తాత్పర్యము నేను సమస్త ప్రాణుల యొక్క హృదయమును అందున్నవాడను, నా వలనే జీవునకు జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరపు కలుగుతున్నది. వేదములన్నిటి చేతను తెలియదగిన వాడను నేనే అయి ఉన్నాను, మరియు వేదము ఎరిగిన వాడును కూడా నేనే అయి ఉన్నాను. దీంట్లో సమస్త ప్రాణుల హృదయమందు ఉన్నవాడును భగవంతుడు పరమాత్మ, అన్ని ప్రాణుల యందు హృదయమందు ఉన్నారు అని మనం ఇదివరకే చాలా దాంట్లో మనం చదువుకున్నాము. అయితే అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి పర్టికులర్గా హృదయం అందు అన్నవి మాత్రం మనకు సమస్త ప్రాణుల యొక్క హృదయం అన్నది బాడీకి సెంటర్ ప్లేస్ కాబట్టి, హృదయం అన్నది విశేష స్థానం కాబట్టి దానికి మనకు ఆ హృదయం అందు విశేషంగా ఉన్నాడు కాబట్టి
హృదయం ముందు ఉన్నాడని చెప్పబడింది. నా వలనే అంటే సమస్త ప్రాణుల యొక్క మొత్తం శరీరం అందు ఉన్నా కానీ పర్టికులర్లీ హృదయమందు మనం ఏంటంటే భగవంతుడు మన శరీరంలో పర్టికులర్ పాయింట్ లోపలనే మనం ఉన్నాడని చెప్పుకుంటాం. ఎట్లయితే విభూతిలో ఎట్లయితే ఉన్నాడని అనుకుంటాం, సెంటర్ పాయింట్ ఏంటంటే హృదయం. ఆ హృదయం నుంచే మొత్తం శరీరానికి రక్తవాహన ఇది అన్ని రక్తనాళాలన్నీ కనెక్ట్ అయి ఉంటాయి, అది నర్వ్స్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి దానికి సెంటర్ పాయింట్ కాబట్టి ఆ విధంగా భగవంతుడు అక్కడ ఉన్నాడని చెప్పుకుంటాం. తర్వాత ఆయన వల్లనే జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరపు కూడా ఆయన వల్లే కలుగుతున్నాయి. వేదములన్నీ చేతును తెలియదగిన వాడు నేనే. అంటే వేదములన్నీ కూడా ఏంటంటే భగవంతుని తెలుసుకోవటానికే చెప్పబడింది. వేదం ముఖ్యంగా కర్మకాండ ఉపాసనలు ఎన్నో విధాలు చెప్పబడిన, ఎన్నో యజ్ఞ యాగాదులు, కర్మకాండలు, ఎన్నో ఉపాసనలు అవన్నీ చెప్పబడినా కానీ యాక్చువల్గా ఏంటంటే భగవంతుణ్ణి జ్ఞానం పొందించుకోవటానికి. అది మన ప్రాణులు అందరూ కూడా వాళ్ళ యొక్క స్తోమత అన్నది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళ స్తోమతను బట్టి అన్ని తీర్ల కర్మకాండ ఉపాసనలు పెట్టి, కర్మకాండ ఉపాసనలు అంటే అక్కడ జ్ఞానం లేకపోయినా, జ్ఞానం అంటే వేదవీత కర్మలు అంటే అది దాంట్లో కూడా జ్ఞానం ఉంది. దాంట్లో జ్ఞానం అది ఏంటంటే కర్మకాండ అంటే ఫలితం అంటే మా కామ్య కర్మలు ఎక్కువ, అంటే ఏదైతే కర్మలు చేస్తామో దాని ఫలితం పొందాలని కోరికతోనే చేసే కర్మలు. కానీ వేదవీత కర్మలు అంటే ఏది మంచి పనులు, దానివల్ల పాపం కలగదు, ఎవరికి అన్యాయం కలగదు, అటువంటి పనులు అన్నట్టు. పాపపు ఇష్టమైనవి కాదు. అయితే వాళ్ళను ఎందుకు ఆ విధంగా అంటే వాళ్లకు జ్ఞానం పొందటానికి వాళ్ళకు అంత స్తోమత లేదు. కాబట్టి వాళ్ళు ఆ కర్మలు చేస్తూ ముందు అవకాశం కలగటానికి, అంటే వాళ్ళు జ్ఞానం పొందటానికి అవకాశం కలిగే తీరుగా వాళ్ళ కర్మకాండ ఉపాసనలు పెట్టారు. ఒకవేళ కర్మకాండ ఉపాసనలు పెట్టకపోతే ఏమవుతుందంటే వాళ్ళ యొక్క జీవితం అంతది వ్యర్థమైపోయేది. అందుకోసం వేదాల లోపల చెప్పబడింది అన్ని తీరుల మనుషుల కొరకు, అన్ని విధానాల ఉపాసనలు, అన్ని తీరుల కర్మలు, వేదవీత కర్మలు చెప్పబడినాయి అని మనం తీసుకోవాలి. వేదములన్నిటి చేతను తెలియదగిన వాడు నేనే అయి ఉన్నాను, మరి వేదం నెరిగిన వాడును కూడా నేనే అయి ఉన్నాను. అంటే వేదములు ఆయనతోనే చెప్పబడినాయి. తర్వాత వేదం యొక్క జ్ఞానాన్ని మొత్తం కూడా ఆయనే కలిగి ఉన్నాడు. తర్వాత వ్యాఖ్య సర్వస్య జాతి మత కుల తారతమ్య మెద్దియు లేక చరాచర ప్రాణి చోట్ల యందును భగవాన్ నివసిస్తున్నాడని చెప్పబట్ట వలన ఇక ఎవరును అధైర్యపడవలసిన పని లేదు. మా పాపి అయినను చండాలుడైనను తనందలి దైవ సన్నిధిని స్మరించి పవిత్ర ఆచరణ ద్వారా అతన్ని తెలుసుకొనవచ్చును. అట్టి పాపియు తన వెనుకనున్న తనకు ఆధారంగానున్న అఖండ చైతన్యంను స్మృతి అందించుకున్నచో, తన నిజ రూపమును చింతించినచో పుణ్యాత్ముడే అయి తరించును. దీంట్లోపల అందరికి కూడా అది వేదాంత జ్ఞానం ఉన్నది అందరికీ కూడా చెప్పబడింది. దాంట్లో ఒకటి పర్టికులర్ జాతుల కొరకే అని, పర్టికులర్ మనుషుల కొరకే అని చెప్పబడలేదు, అందరికీ చెప్పబడింది ఇది. అందువల్ల పాపి అయినా వెనుకబడిన వాళ్ళైనా తనకు ఈ అఖండ చైతన్యం తన ఆధారంగా ఉందని స్మృతి అందించుకొని తన నిజ రూపం చింతనతో పుణ్యాత్ముడు అయి తరించును. ఇట్టి అవకాశం శ్రీకృష్ణ పరమాత్మ గీత యందు సర్వులకు కల్పించి ఉన్నాడు. ఎటువంటి వారికైనా తరించుటకు చక్కని అవకాశము నొసంగి ఉన్నాడు. తరంగము చిన్నదైనను పెద్దదైనను రెండింటి వెనుక మహాసముద్రం కలదు. కాబట్టి చిన్న తరంగము అధైర్యం ఉండవలసిన పని లేదు. తన ఎందలి అంతర్యామి పరమాత్మను తెలుసుకున్న చాలు.
ఆ పరమాత్మ అందరి యొక్క జన్మ హక్కు అని గీతాచార్యుడు సర్వస్య అను పదము ద్వారా వేరి మ్రోగించి చెప్పుతున్నాడు. అంటే ఇక్కడ ఇప్పుడు ఒక పెద్ద రాజైనా కానీ ఆ రాజు కింద అందరికన్నా ఆఖరి సేవకుడైనా కానీ రాజుకు ఏదైతే భగవద్గీత తెలుసుకునే అర్హత అంటే హక్కు ఉందో అంతే హక్కు సామాన్యంగా నౌకరుకు కూడా, ఆ రాజు కింద ఉన్న నౌకరుకు కూడా అంతే అధికారం ఉంది. అయితే ఆ రాజు ఏదైతే పొందగలుగుతాడో ఆ సేవకుడు కూడా పొందగలుగుతాడు. ఆ రాజు దాని భగవద్గీతని జ్ఞానాన్ని పొంది ఏ విధంగా భగవంతునిలో చేరగలుగుతాడో అతని కింద ఉన్న నౌకరు కూడా ఆయన చేరగలుగుతాడు. అందుకొరకు ఎవరు ఎటువంటి హీన స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు కూడా అటువంటి పరమాత్మను మనం పొందవచ్చుననే దీని లోపల ధైర్యాన్ని కలిగించి భగవానుడు ఏ ఒక జాతి కొరకు కానీ, ఏ ఒక కులాన్ని గురించి కానీ, ఒక స్థితిలో ఉన్న వారికి కానీ అని కాకుండా అందరికీ సమానంగా బోధించారు. హృదయం దాన్ని పేర్కొనటం వలన భగవానుడు ప్రతివానికి అతి సమీపం హృదయం నుండే వర్తించుతున్నాడని భావం. కావున శిక్షకుడు చెంతనే ఉన్నాడని గ్రహించి పాప కృత్యములు చేయక భగవత్ప్రీతికరములైన కార్యములని చేయవలను. అంటే ఈ విధంగా మనకు హృదయం నందు ఉన్నాడు అంటే మనకు చాలా దగ్గరలో ఉన్నాడు, ఎంతో దూరంలో ఉన్నాడని కాకుండా మన దగ్గరలో సమీపంలో ఉన్నాడనే ధైర్యం అన్నది మనకు కలిగి ఆ విధంగా మనం ఆ భగవంతుని పొందడానికి వీలు కలుగుతుంది. అటువంటి ధైర్యం కలుగుతుంది, అటువంటి మనకు భావన కలుగుతుంది కదా. అంటే భగవంతుడు దగ్గరే ఉన్నాడు కాబట్టి మనం పాపకృత్యములు కూడా చేయకుండా మనం భగవంతు ప్రీత్యర్థమే అన్ని పనులు చేయాలి అని మనకు భావన కలుగుతుంది. మత్త స్మృతి జ్ఞానం అపోనంచ, స్మృతి జ్ఞానము మరుపు ఇవన్నీ మనస్సు యొక్క వివిధ రూపము. పరమాత్మయు మనస్సుకు అధిష్టానముగా ఆధారభూతుడిగా ఉన్నవాడు కావున అతని వల్లనే అవి కలుగుతున్నవని చెప్పబడినది. దీన్ని బట్టి కేవలము స్థూల వస్తువులనే కాక అతి సూక్ష్మములకు జీవుని మానసిక ప్రవృత్తులను కూడా భగవాను గమనించుతున్నట్లు అతనికి తెలియకుండా ఏదేను మనస్సు నుండి జరగదని స్పష్టమవుతున్నది. కాబట్టి ప్రతి వారును తమ మనసు నుండి ఎలాంటి అపవిత్రత, మాలిన్యము, దుస్సంకల్పములు, విషయవాసములు రానియకుండా భద్రంగా చూస్తుండవలను. అందుకోసం భగవానుడే మన దగ్గరలోనే ఉన్నాడు భగవంతుని అని భగవంతునిలో ఉన్న భావన మనకు ఆయన మీద ఉన్న భక్తి వల్ల మన ప్రవృత్తులు కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏవైతే చెడ్డ ప్రవృత్తులు ఉంటాయో ఆ చెడ్డ ప్రవృత్తులు కూడా పోయి మంచి ప్రవృత్తులు మారడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు భావన భగవంతుడు దగ్గరలోనే ఉన్నాడని భావం స్పష్టమగటం వల్ల మనం ఏది పనులు చేసినా కానీ ఏది అపవిత్రంగా లేకుండా, మాలిన్యం లేకుండా చేయాలనే భావన కలుగుతుంది. వేద ఇచ్చే సర్వై రామేవ వేద్య. వేదములందు శాస్త్రములందు అనేక దేవతలు చెప్పబడినప్పటికీ తెలుసుకొనదగిన వాడు ఆ పరమాత్మ ఒకటే అయి ఉన్నాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది వివిధ దేవతలందరూ ఒక పరమాత్మ ఒక్కటే వివిధ రూపులై పరమాత్మ యొక్కయే వివిధ రూపులై ఉన్నాడు. పరమాత్మ యొక్కయే వివిధ రూపులై ఉన్నాడు. ప్రపంచంలో ఒకే చరమ లక్ష్యము జేయము కలదు. ఒకే చర్మ లక్ష్యము ధ్యేయము కలదు. అది సచిదానంద పరబ్రహ్మం, పరమాత్మయే ఎవడు. అంటే యాక్చువల్గా వేదములో, శాస్త్రములో ఈ దేవతలు ఎక్కువ వేరుగా చెప్పబడినా కానీ దేవతలు అంటే యాక్చువల్గా దేవతలు అంటే దాంట్లో మన పురుషులు స్త్రీలు అన్నట్టు దేవతలు అనుకుంటాను.
ఆ విధంగా అంటే సరస్వతి, బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి, నారాయణుడు అట్లా అనుకుంటాను. దేవులు దేవతలు చెప్పబడినప్పటికీ తెలుసుకునదగిన వాడు ఆ పరమాత్మ ఒకటే అయి ఉన్నాడు. అంటే ఎంతో మంది దేవతలు చెప్పబడినా కానీ యాక్చువల్గా ఈ దేవతల గుండా మనం యాక్చువల్గా మనం పూజించేది పరమాత్మనే. మనం ఏ దేవతలను ఆరాధన చేసినా కానీ మన దృష్టి మాత్రం పరమాత్మ యందే ఉండాలి. మనం వేరే వినాయకుని గుడికి పోయినా, శివుని గుడికి పోయినా, విష్ణువు గుడికి పోయినా, ఏ గుడికి పోయినా కానీ భగవంతుడు ఆ పరబ్రహ్మ లక్ష్యమే మనకు, ఆ పరమాత్మ యొక్క లక్ష్యమే మనకు ఉండాలి. అంటే పరమాత్మ లక్షణాలనే మనం గుర్తుంచుకోవాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది వివిధ దేవులందరూ ఒక పరమాత్మ యొక్కే వివిధ రూపులై ఉన్నారు. ప్రపంచంలో ఒకే చర్మ లక్ష్యము జయము కలదు. అది సచిదానంద పరబ్రహ్మమే ఎవరు. దీనికి మనకు ఒకటి ఉదాహరణ ఇస్తారు కదా. అంటే ఇప్పుడు ఒకటి గవర్నమెంట్ అన్నది ఒకటే గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ కిందకు ఉన్న పోర్ట్ఫోలియోస్ అన్ని డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. మనం ఏదైనా పోర్ట్ఫోలియో నుంచి మనం వెళ్ళినా కానీ యాక్చువల్గా మనకి ఏదైతే ఆర్డర్స్ వస్తాయంటే యాక్చువల్గా గవర్నమెంట్ యొక్క ఆర్డర్స్ అని మనం తీసుకుంటాం. అంటే పరమాత్మ యొక్క అని అది తీసుకోవాలి. అంటే పరమాత్మ యొక్క పోర్ట్ఫోలియోస్ మిగతా అన్నీ కూడా ఆయన మిగతా పోలియోస్ గుండా ఆయన యొక్క శాసనమే నడుస్తుంది. అందుకోసం మనం ఏదైతే మనం ఏదైనా పూజించాలనుకున్నా, ఏమైనా వేడుకోవాలనుకున్నా త్రూ ప్రాపర్ పోర్ట్ఫోలియో. అంటే సరస్వతి దేవుని మన చదువుల గురించి మనం అంటే ప్రాపర్ పోర్ట్ఫోలియో సరస్వతి. విష్ణు అంటే మనకు పోషించేవాడు కాబట్టి మనకు పోషించడానికి కావాల్సిన ఏమన్నా కావాలంటే విష్ణువు త్రూ. తర్వాత అట్లా మనకు జ్ఞానాన్ని మనం పొందాలన్నా ఆ విధంగా అట్లా వివిధ దేవతలు. మరి ఒకవేళ శక్తి ప్రధానంగా అంటే శక్తి దేవతను, శక్తి మనం కావాలనుకున్నప్పుడు శక్తి దేవతను. ఆ విధంగా మనం దేవతలను ఆరాధించినా కానీ మన లక్ష్యం అన్నది మాత్రం పరబ్రహ్మను చేరటానికనే లక్ష్యం ఉంచాలి. మనం వేరే దేవతలను పూజించినా కానీ మన లక్ష్యం మాత్రం పరబ్రహ్మనే. వేదములన్నింటినీ సృష్టించినది సాక్షాత్ పరమాత్మయే కానీ మానవ మాత్రుడు కాడని ఇదే స్పష్టంగా తెలుపబడటం వలన ఆ వేదాదులందు తెలుపబడిన సత్యములందు ఇవి భగవత్ప్రోక్తములే అను నమ్మకం కలిగి ప్రవర్తింపవలేను. అవి దైవ నిర్మితంలో ఉడితే వాని అంత అఖండ విశ్వాసం ఉంచవలేను. లోకమున గురు పరంపరం చెప్పినప్పుడు ఓం నారాయణం పద్మభువం అని మొట్టమొదట ఆ పరమాత్మని శ్రీమన్నారాయణని పేర్కొనుచుందరు. అయితే మనకు ఈ వేదములు శాస్త్రములు అన్ని కూడా భగవంతుని నుంచి రావటం వల్ల, భగవంతుని మనం పూర్తి విశ్వాసం ఉంచుకోవటం వల్ల ఆ భగవంతుడే మనకు ఇచ్చిన ఈ వేదాలు శాస్త్రాలను కూడా మనకు అంత విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ భగవంతుడే ఈ వేదాలు ఇచ్చాడు, ఈ శాస్త్రాలు ఇచ్చాడు. ఆ శాస్త్రాలు భగవంతుని వచ్చాయి కాబట్టి మనకు ఆ శాస్త్రాలు ఎందు విశ్వాసము, భగవంతుని మీద ఎంత విశ్వాసం ఉందో శాస్త్రాల ఎందు విశ్వాసం ఉంచి ఆ శాస్త్రంలో చెప్పిన జ్ఞానాన్ని అనుసరించి మనం సాక్షాత్కారం పొందటానికి, భగవంతుడి సాక్షాత్కారం పొందటానికి ప్రయత్నం చేయాలి. ప్రశ్న జవాబులు దీంట్లోకి ఏమన్నా డిస్కషన్స్ ఏమైనా చేయాల్సి ఉందా? లేదు, మనం అల్టిమేట్ అయితే ఆ పరబ్రహ్మనే. దానికి ఒక ఎగ్జాంపుల్ నేను చూసిన ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యుఎస్ లో ఉన్నా. యుఎస్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిప్రజెంట్ చేయడానికి ఒక కాన్సులేట్ ఉంటుంది, దానికి ఒక అంబాసిడర్ ఉంటారు. ఈ అంబాసిడర్ అన్ని ఏ మీటింగ్స్ అయినా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా తోటి కానీ దేనితోటి కానీ ఏ మినిస్ట్రీలతో అయినా కూడా అంబాసిడర్ వెళ్ళి అటెండ్ చేస్తాడు. ఇక్కడ ఈ అంబాసిడర్ రిప్రజెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫిజికలీ ఇట్ ఇస్ అంబాసిడర్ కావచ్చు, అంటే ఈ అంబాసిడర్ అంటే బ్రహ్మ కావచ్చు, విష్ణు కావచ్చు, శివుడు కావచ్చు. బట్ ఆయన ఏది చెప్పినా గానీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి, అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆయనకు ఇన్స్ట్రక్షన్స్ వస్తే వాటినే ఫాలో అవుతాడు ఆయన. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన వాటినే ఫాలో అవుతారు. కాబట్టి అల్టిమేట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ అల్టిమేట్ అనుకుంటే వీళ్ళందరూ కూడా అధిష్టాన దేవతలు. ఈ అధిష్టాన దేవతలు అందరికీ కూడా అధిష్టాన దేవత ఆయన, దేవతలకు దేవత ఆయన. కాబట్టి మనము
ఎంత వాళ్ళని అప్రోచ్ అయినా కూడా బ్యాక్ ఆఫ్ ద మైండ్ మనం అది పెట్టుకోవాలి, వీళ్ళకు ఒక హెడ్ ఉన్నాడు, సో ఇంకొక హెడ్ వీళ్ళకు ఉన్నాడు అని మనం పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఆయన చేసేది కూడా ఆ దేవతలు కూడా ఆయన కన్సల్టేషన్ తోటే ఆయనను అది సంప్రదించే మనకు చేస్తున్నారు అని దాని అర్థం. అది అర్థం గ్రహించుకుంటే మనకు సో అది మంచిది. ఎప్పుడైనా ప్రశ్న జవాబులు కరెక్ట్, మంచి ఉదాహరణ ఇచ్చారు. ప్రశ్న ఉత్తరం, భగవంతుడు ఎచ్చట ఉన్నాడు అంటే అందరి యొక్క హృదయమున వసించుచున్నాడు. ప్రశ్న, స్మృతి జ్ఞానము మరుపు ఎవరి వల్ల కలుగుతున్నవి? ఎవరి వలన కలుగుతున్నవి? ఉత్తరం, ఆ పరమాత్మ వలన. ప్రశ్న, వేదములందుచే తెలియబడదగిన వాడు ఎవరు అంటే వేదాంతములు సృష్టించిన ఎవరు? వేదములు లెస్సగా తెలిపిన వారెవరు? అది ఆ పరమాత్మే. సో ఇక్కడ ఈ మరపు గురించి మసర్మా బాగా వరీడ్ ఉంటారు. సో కాబట్టి ఇది చదివి అది ఆయన ఇచ్చిందే, ఆ మరపు అనేది ఆయన ఇచ్చిందే, అది భగవత్ ప్రసాదం అని ఆలోచించి మనం దాని గురించి వరి కాకుండా ఉండడం మంచిది. మరపు అనేది కూడా ఆయన ప్రసాదమే మనకు. అట్లనే వేదాలను సృష్టించింది నేనే, వేదాలను ఎరిగిన వాడిని నేనే అని ఆయన ఏదైతే చెప్పిండో, యాక్చువల్గా ఈ సృష్టికి ముందు ఉన్నది ఆయన ఒక్కడే. సో ఆయనకు తప్ప ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అప్పుడు కదా. ఆ పరబ్రహ్మకి ఒకడే ఉన్నాడు, వేరే ఏం లేరు, ఎవరు లేరు, దేవతలు కూడా లేరు అప్పుడు, ఋషులు లేరు, దేవతలు లేరు, ఏది లేదు, సృష్టి లేదు. కాబట్టి ఆయనకు ఒక్కడికే తెలుసు ఆయన గురించిన తత్వం అంతా. కాబట్టి ఆయన వేదాలను క్రియేట్ చేయడం జరిగింది. ఆ వేదాలలో ఆయన ఏంటి, ఆయన తత్వం ఏంటి, అన్నిటిని దాంట్లో పొందుపరిచేసి తర్వాత దేవతల్ని సృష్టించినప్పుడు ఋషుల్ని సృష్టించి ఋషులకు ఆ జ్ఞానాన్ని ఇచ్చింది. ఆ వేద జ్ఞానం అనేది ఆయన ఋషులకు ఇవ్వడం జరిగింది. ఋషులు విని వాళ్ళు ఇప్పుడు దాన్ని గ్రంథీకరించడం ఇవన్నీ చేయడం జరిగింది. సుధాకర్ మావేదాడు చెప్తున్నారు. అంటే చెవులు వినపడటం లేదు అంటే మరి దేవుడి వల్లనే వినపడటం లేదు అనుకుని మనం హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోకుండా ఉంటే ఎట్లా? అది వినపడకపోవటం అన్నది మనకు మంచి దృష్టితో ఏంటంటే మనం పాపం ఇది సౌండ్స్ అంటే మనం శబ్దాలు వినకుండా అది మనం ఆ విధంగా తీసుకోవాలి. అది మనం ఏంటంటే మనకి ఏది వచ్చినా కానీ అది మనం ఏంటంటే ప్రారంభాన్ని మనం ఆనందంగా స్వీకరించాలి. అయితే దీనికి నేను ఒకటి విన్నమో, దీనికి నేను చెప్తా. సుధాకర్ మా అడిగిన దానికి ఆయన ఏమంటాడంటే, స్వామి సమర్పణానంద లెక్చర్లో విన్నాను, ఏదైనా కూడా మనం ఉన్నాం, మనం ఒక అనారోగ్యం ఉంది, మనకు ఒక ఏదో ఉన్నది ఆరోగ్యపరంగా, అది దృష్టి కావచ్చు, లేకపోతే వినికిడి లోపం కావచ్చు, ఏది కావచ్చు. సో దాన్ని మనము ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి ఏ ట్రీట్మెంట్ తోటి ఇంప్రూవ్ అవుతుంది, లేకపోతే ఏదైనా అభ్యాసం చేస్తే ఇంప్రూవ్ అవుతుందా, ఏమవుతుంది అనేది చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటి దృష్టికి యోగాలో కూడా ఎన్నో ఉన్నాయి, వాటిని చేయడం వల్ల మన దృష్టి అది కావచ్చు. అయితే కాకపోతే ఏమవుతుంది, మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అనేది ఆ స్వామీజీ చెప్పారు అనమాట. ఏది నెగ్లెక్ట్ చేసినా అఫెక్ట్ అయ్యేది బ్రెయిన్ సెంటర్ అంట. బ్రెయిన్ సెంటర్ అఫెక్ట్ అవుతుంది. సో బ్రెయిన్ సెంటర్ అఫెక్ట్ అయింది అంటే విత్ దట్ అఫెక్టెడ్ బ్రెయిన్ సెంటర్ యు ఆర్ ట్రావెలింగ్ టు నెక్స్ట్ జన్మ. మనం నెక్స్ట్ జన్మలో మనం ఆ బ్రెయిన్ సెంటర్ తోటే పోతున్నాం మనం. సో నెక్స్ట్ జన్మలో కూడా మీరు ఆ యొక్క లోపంతో పుడతారంట. మనం ఏ లోపాన్ని అయితే మనం ఇప్పుడు పట్టించుకోకుండా వదిలేస్తున్నామో, దాన్ని చేయట్లేదో, దాన్ని చేస్తే నెక్స్ట్ జన్మలో కూడా అదే లోపంతో పుడతామంట మనం. అంటే ఫిజికల్ ఆంప్యుటేషన్ కాదు, ఆయన క్లియర్ గా చెప్పిండు. ఏదో చేతికి ఏదో అయితే ఆంప్యుటేట్ చేయాల్సి వచ్చింది, చేతిని ఆంప్యుటేట్ చేస్తే ఓకే, దట్ ఈజ్ ఓకే, మళ్ళీ నెక్స్ట్ జన్మలో చేయి లేకుండా పుడతారని అర్థం కాదు. కానీ దేని వల్ల అయితే మీ బ్రెయిన్ సెంటర్ అఫెక్ట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అదే తాగుడు వ్యసనం తీసుకుంటే, ఒక తాగుబోతూ బాగా తాగి అడిక్ట్ అయిపోయాడు. అడిక్ట్ అయిపోయినప్పుడు వాడి బ్రెయిన్ సెంటర్ అఫెక్ట్ అవుతుంది. అడిక్షన్ లో ఏమవుతుందంటే ఎనీ అడిక్షన్ బ్రెయిన్ సెంటర్ అఫెక్ట్ అవుతుందంట. బ్రెయిన్ సెంటర్ అఫెక్ట్ అయినాక అట్లనే ట్రావెల్ చేసిందంటే చనిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మల విత్ సేమ్ అడిక్షన్ పుడతాడంట వాడు. ఎందుకంటే వాడు ఏం ప్రయత్నం చేయలేదు, దాన్ని ఆ అడిక్షన్ పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు.
కాబట్టి నెక్స్ట్ జన్మలో కూడా అట్లే పుడతాడంట వాడు. సో ఎప్పటి వరకు మనకు సద్బుద్ధి కలిగి మనం ప్రయత్నం చేసి మనం చేసుకునేంత వరకు కూడా అది అనుభవించాల్సిందేనంట. ఆయన చాలా క్లియర్ గా చెప్పిండు ఆయన. సో బ్రెయిన్ సెంటర్ అఫెక్ట్ కాకుండా చూసుకోండి, ఏది చేసినా కూడా మీ బ్రెయిన్ సెంటర్ అఫెక్ట్ కావద్దు. సో అఫెక్ట్ అయిందంటే మాత్రం ఆ డిఫెక్ట్ తోటే పుడతారు మీరు. సో అది దాంట్లో నేను విన్నది. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు హియరింగ్ ఎయిడే కాదు, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమేం చేయాలో అన్ని చేయాలి. వినికిడి అనేది మనకు లోపం కలిగిందంటే దాన్ని డెఫినెట్ గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం చేయకపోతే ఏదైనా, ఏ అనారోగ్యమైనా ఏదైనా కూడా, సో ఏ అనారోగ్యం వచ్చినా దాని గురించి ఆలోచించి బ్రెయిన్ సెటప్ పాడు చేసుకోవద్దు, డిప్రెషన్ పోవద్దు. మనం అనారోగ్యం గురించి ఆలోచించి డిప్రెషన్ పోయినామంటే మన బ్రెయిన్ సెంటర్ అఫెక్ట్ అయిపోతుంది. సో అయిపోయిందంటే మళ్ళీ మనం నెక్స్ట్ జన్మ లోపల ఆ డిఫెక్ట్ తోటి పుడతాం. సో అందుకని దాన్ని స్ట్రాంగ్, ఆయన ఏమంటాడంటే మైండ్ ని స్ట్రాంగ్ చేసుకోండి, ఎందుకంటే సేమ్ మైండ్ తోటి పుడుతున్నారు మీరు. ఎందుకు ఈ మంచి గుణాలు అవలంబించుకోండి, 35 గుణాలు ఏవైతే చెప్పిండో ఆయన ఏమంటాడంటే దీనివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ జన్మలో యూ విల్ టేక్ బర్త్ విత్ ఎ స్ట్రాంగ్ మైండ్ అండ్ ఎ ప్యూర్ మైండ్. సో నెక్స్ట్ జన్మ కావాలనుకోవడంలో ఏం తప్పు లేదు, మీరు కావాలనుకుంటే తీసుకోండి, నెక్స్ట్ జన్మ పొందండి. మోక్షమే కావాలని ఏం లేదు, మీరు మోక్షం వద్దు, నాకు నెక్స్ట్ జన్మ పొందాలి, నేను ఎంజాయ్ చేయాలనుకుంటే నథింగ్ రాంగ్ అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు, మీరు కాండి, కానీ మంచి అలవర్చుకోండి, మంచి హ్యాబిట్స్ కల్టివేట్ చేసుకోండి. సో బ్రెయిన్ సెంటర్ అఫెక్ట్ కాకుండా చూసుకోండి. సో దానివల్ల మంచి బ్రెయిన్ తోటి మంచి బాడీ తోటి నెక్స్ట్ జన్మ మీరు పుడతారు మళ్ళీ. యాక్చువల్ గా బ్రెయిన్ సెంటర్ ఏంటంటే మనకు శ్రవణేంద్రియం అన్నది చాలా, జ్ఞానానికి శ్రవణేంద్రియం చాలా ఇంపార్టెంట్ అని అంటారు, శ్రవణేంద్రియం అని చెప్తుంటారు. అందుకోసం శ్రవణేంద్రియాన్ని మనం, ఎందుకంటే ఏదైనా వినటం అన్నది మనకు పర్ఫెక్ట్ ఉంటేనే కదా మనం జ్ఞానం అన్నది పొందటం అన్నది వీలవుతుంది. అది దాని కొరకు ఇది ఉండాలి. కానీ ఎప్పుడైతే శ్రవణం అంటే పుట్టినప్పటి నుంచి ఒకవేళ ఎవరికి ప్రాబ్లం ఉన్నదనుకో అది మనం ఏం చేయలేము అనుకో, కానీ ఎవరికైతే మధ్యన ఇదైందో వాళ్ళు ఎంతవరకు ప్రయత్నం చేస్తాం అంతవరకు చేయాలి. ఒకటి ఏంటంటే మనకు మైండ్, మనస్సు అనేది ఒకటి ఉంటుంది కదా. మనస్సు అన్నది ఏంటి, ఈవెన్ ఏ ఇంద్రియము ఇది అయినా మనస్సు అనేది ఒక ఇంద్రియం, అది కూడా ఒక ఇంద్రియం, దానికే పోతాయి, అన్ని దానికే పోతాయి, అన్ని దానికి కనెక్ట్ అయింది. కాబట్టి ఆ మైండ్ దాని మీద మనకు మైండ్ ఎప్పుడు కూడా భగవంతుని దీని లోపల పెట్టి, భగవంతుడే సర్వస్వము, భగవంతుడే ఇదేని పూర్తి మనం నమ్మకంతో ఆ భగవంతుని ఆరాధించి ఉపాసన చేసి మనం వీలైనంత వరకు జ్ఞానాన్ని మనం పొంది, అంటే శ్రవణం మంచిగా ఉన్నప్పుడే మనం పొంది ఉండి, మళ్ళీ తర్వాత ఒకవేళ శ్రవణం ఇంద్రియం ఖరాబ్ అయినా కానీ ఏం పర్వాలేదు. స్మరణ శక్తి, నేను అడిగాను మా గురువును, ఇప్పుడు మేము నేర్చుకుంటున్నాం, మా స్మరణ శక్తి పోతుంది, అప్పుడు ఏమవుతుంది మేము నేర్చుకున్నది, మరి మాకు ఎట్లా ఉపయోగవుతుంది మాకు, మరి మేము దాన్ని మనం ధ్యాన స్థితి పొందలేమా మేము అంటే అట్లే కాదన్న. ఆయన ఏమన్నాడు కదంటే ఒకసారి జ్ఞానాన్ని పొందిన తర్వాత మాత్రం అది ఏంటంటే మీకు ఆ స్థితి అన్నది మాత్రం చేంజ్ కాదు, అది మన అది మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఆ స్థితి ముందుకు ఇది అవుతుంది అని. అంటే భగవంతుని స్మరించటం, భగవంతుని చేయటం అది పెట్టుకుంటే మాత్రం భగవంతుడే టేక్ కేర్ ఆఫ్, భగవంతుడు తప్ప అది మాత్రం. అంటే మీరు అన్నట్టు పుట్టుకతోటే ఎవరైనా చెవిటిగా లేకపోతే గుడ్డిగా ఏదో లోపంతో పుట్టినరు అంటే దాని అర్థం ఆయన ఏం చెప్తున్నాడంటే పూర్వజన్మలో మీరు నెగ్లెక్ట్ చేసిండ్రు. అవును, అది కాదు, పూర్వజన్మలో మీరు ఆ డిఫెక్ట్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అసలు ప్రయత్నమే చేయలేదు, కాబట్టి పుట్టుకతోటి అట్లా పుట్టిండ్రు. సో అట్లీస్ట్ ఇప్పుడన్నా దాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని ఆయన చెప్తున్నాడు అనమాట. అట్లా అంటే మీరు అన్నట్టు జ్ఞానం కలిగితే ఇంకా దాన్ని మించింది ఏం లేదు, జ్ఞానం కావాలి, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అన్న ఆలోచన వస్తే ఇంకా దాన్ని మించింది లేదు. బట్ అదర్వైజ్ కూడా నాకు మంచి దేహం కావాలి, నాకు మంచి మైండ్ కావాలి అనుకొని మనం దాని ఆ డైరెక్షన్ లో చేసుకుంటూ పోయినా కూడా నెక్స్ట్ జన్మ మంచిగా దొరుకుతుంది అని చెప్తున్నాడు అనమాట. అంటే అది కరెక్ట్. ఇంకోటి ఏంటంటే మన కర్మ, ఈ ఇంద్రియాలు ఇవి కూడా మన శరీర లోపాలు కూడా ఏమని చెప్తుంటారు కదా, అంటే మన కర్మల వల్లనే ఆ విధంగా అవుతాయి అని కూడా అంటారు. అంటే అన్ని కూడా ప్రారంధం, ఈ కర్మ అన్నది జోడిస్తారు. అన్ని మనకు ఏదైతే శరీర రూపాలైనా
మనకు యాక్చువల్ గా మనకు కలిగే కష్టాలైనా, ఇప్పుడు యాక్చువల్ గా ఇంద్రియాల లోపం వల్లనే కష్టాలు కలుగుతున్నాయి కదా, అవి కూడా ఒక విధంగా మనకు ప్రారంభ కర్మనే కదా అది అండి. అవును. ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ తో చనిపోయాడు అంటే అది కూడా ప్రారంభ కర్మనే. అది అవును. మనం అది దానికి అని అని చెప్తారు, అది చాలా మటుకు. అవును. అవును. ఈ కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఇది యాక్చువల్ గా తెలుసు, డీటెయిల్ గా ఉండొచ్చు ఏదైనా శాస్త్రం ఇట్లా యాక్చువల్లీ ఏ విధంగా ఇట్లా ఈ వికలాంగులు ఎట్లా పుడతారు, వాళ్ళు పుట్టడానికి కారణం ఏముంటుంది, దానికి ఏ కర్మ సిద్ధాంతం ఎంతవరకు అవి దానికి అంటే కనెక్ట్ ఆయన అయింది. చెప్పిన థియరీ ప్రకారం నాకు ఏమనిపించింది అంటే, ఏ కర్మ చేసినా మీ బ్రెయిన్ సెంటర్ కు రీచ్ అవుతుంది. అది మీ బ్రెయిన్ సెంటర్ లో అది స్టోర్ అయిపోతుంది. మీరు సత్కర్మ చేసినా దుష్కర్మ చేసినా ఏది చేసినా అది మీ బ్రెయిన్ సెంటర్ లో అది ఎన్రోల్ అయిపోతుంది, అది రిజిస్టర్ అయిపోతుంది. అంటే మన కర్మల తాలూకి అన్ని కూడా దాని లోపల స్టోర్ అయిపోతుంది. సో అది క్యారీ అయిపోతుంది, అది మన పంచేంద్రియాలతో పాటు అది ట్రావెల్ చేస్తుంది. అదే మనస్సు అనేది ఏదైతే అన్నామో అదే మనస్సు అదే అనేది అదే అదే ఎగ్జాక్ట్. మనస్సు ఆయన plus బ్రెయిన్ ఇంద్రియం. సెంటర్ అని చెప్పాడు ఆయన. బ్రెయిన్ బ్రెయిన్ సెంటర్ సెంటర్ అని అని చెప్పాడు. ఎందుకన్నాడంటే, మనస్సు అన్నది ఏదైతే ఉందో అదే మనస్సు అంటే వాళ్ళుగా ఇంద్రియ బ్రెయిన్ అనుకో, బ్రెయిన్ యొక్క ఒక ఘటకం, బ్రెయిన్ ఘటకం అనుకోండి. నెక్స్ట్ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చే 2-3 శ్లోకాలు ఒకటి తీసుకోవచ్చు అనుకుంటామా? టైం అయింది కానీ 16 తీసుకోవచ్చు. 16 చిన్నగానే ఉంది, 16 స్మాల్. క్షర అక్షర పురుషుల యొక్క స్వరూపమును వర్ణించుచున్నాడు. ద్వావిమౌ పురుషౌ లోకే చరాక్షాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. టీకా లోకే అంటే ప్రపంచమునందు, చర అంటే చరుడు అనియు, అక్షర ఏవచ అక్షరుడు అనియు, ద్వౌ ఇమౌ పురుషౌ స్థా ఆ ఇద్దరు పురుషులు కలరు. సర్వాణి భూతాని అనే సమస్త ప్రాణుల యొక్క దేహములు ఉపాధులు చర అంటే చరుడని ఉచ్యంతే చెప్పబడుచున్నది. కూటస్థ అంటే కూటస్థుడగు అంటే మోక్ష పర్యంతము నశింపక నున్నటి, కూటస్థ అంటే కూటస్థుడగు అంటే మోక్ష పర్యంతము నశింపకుండునట్టి జీవుడు. అక్షర అంటే అక్షరుడని ఉచ్యతే చెప్పబడుచున్నాడు. తాత్పర్యం ప్రపంచం నందు చరుడనియు అక్షరుడని ఇరువురు పురుషులు కలరు. అందు సమస్త ప్రాణుల యొక్క దేహములు చరుడనియు, దేహములు చరుడనియు, కూటస్థుడు జీవుడు కూటస్థుడగు జీవుడు అక్షరుడని చెప్పబడుచున్నాడు. అంటే మనస్సు యొక్క అభిమాని. అక్షరుణ్ణేమో మనస్సు యొక్క అభిమాని అన్నాడు, చరుడునేమో దేహాభిమానం అన్నాడు. అంతఃకరణాభిమాని, మనస్సు అంటే అంతఃకరణ అభిమాని, కరెక్ట్. అంటే దేహము యొక్క అభిమాని చరుడని. చరుడు అంటే యాక్చువల్ గా చర పురుషుడు, అక్షర పురుషుడు అని అంటారు. అందుకోసమే ఇప్పుడు ఏమైందంటే సూర్య దేవునిగా మనం పోల్చుకుంటాము అంటే సూర్య గోళం కాదు, అసలు సూర్య గోళంలో అంతర్భూతమైన పురుషుడు అని చెప్తారు యాక్చువల్గా. అట్లనే పృథ్వీ దేవత అని అంటాం కదా, అంటే పృథ్వీ అంతర్భూతమైన పురుషుడు, ఆ విధంగా దేవత అని తీసుకుంటారు. ఆ విధంగానే ప్రతి ఒక్క భూతంలో ఉన్న దేవతలను ఏమంటే అంతర్భూతమైన పురుషులుగా దేవతలుగా తీసుకోబడతారు. అట్లనే ఇక్కడ కూడా దేహాభిమాని అని చెప్పారు. ఇక్కడ చర పురుషుణ్ణి అంటే దేహ అభిమానిగా తీసుకున్నారు చర పురుషుని. తర్వాత అక్షరుడిని కూటస్థుడకు జీవుడుగా తీసుకున్నారు, అంటే జీవాత్మగా కూడా అంటారు వ్యాఖ్య. దీంట్లో కొన్ని ఏంటంటే గ్రంథాల్లో డిఫరెన్స్ ఉన్నది. డిఫరెంట్ ఉన్నాయి. ఈవెన్ మనం దీంట్లో చూసుకుంటే మన సుందర చైతన్యానంద స్వామి దాంట్లో ఒకటి సెపరేట్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన స్వామి సమర్పణానంద కూడా ఎగ్జాక్ట్లీ ఇదే స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన ఏమన్నాడంటే డిఫరెంట్ కామెంటేటర్స్ డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు దీంట్లో.
కానీ వీటన్నిటికంటే మనము స్టాండర్డ్ గా శంకరాచార్య భాష్యం తీసుకుందాం. శంకరాచార్య భాష్యంలో ఇట్లా చెప్పిండు అని చెప్పిండు ఆయన. దీని గురించి ఆయన క్లియర్ గా చెప్పిండు. చాలా కన్ఫ్యూజన్ ఉంటది ఇది. ఎందుకు అని అంటే డిఫరెంట్ కామెంటేటర్స్ డిఫరెంట్ ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. సో శంకరాచార్య ఈజ్ స్టాండర్డ్ ఫర్ అస్. సో శంకరాచార్య ఆయన ఇంగ్లీష్ లో ఉండే ఆయన లెక్చర్ అంతా. శంకరాచార్య స్టాండర్డ్ కాబట్టి శంకరాచార్యుని మనం ఆయన కామెంటరీ తీసుకుందాం అని చెప్పి ఆయన కామెంటరీలో ఏముందో చెప్పిండు ఆయన. ఆయన కామెంటరీ ప్రకారం క్షరం ఆయన ఏమంటాడంటే ఈ మొత్తం ప్రపంచం లోపల మ్యాటర్ ఉంది, ఎనర్జీ ఉంది. ఈ మూడు ఏవైతే చెప్పిండో వీటిని ఆయన మూడింటిగా డివైడ్ చేసి ఇంగ్లీష్ లో చెప్పిండు. ఒకటి మ్యాటర్ అనేది క్షరం, ఎనర్జీ అనేది అక్షరం, ఈ రెండు కాక మూడవది ఆ పరబ్రహ్మం. మ్యాటర్, ఎనర్జీ, పరబ్రహ్మం. సో ఈ మూడు ఉన్నాయి. అంటే మన శరీరాన్ని తీసుకుంటే మన శరీరం ఏదైతే స్థూల శరీరం ఉందో అది మ్యాటర్, లోపల ఏదైతే అంతఃకరణం సూక్ష్మ శరీరం అది ఉందో అది ఎనర్జీ. సో ఇవి కాక ఆ పరబ్రహ్మ ఆత్మ రూపంలో ఉన్నాడు. సో ఈ మూడు ఉన్నాయి. క్షరం అంటే పెరిషబుల్. ఇప్పుడు మన స్థూల దేహం పెరిషబుల్, సో అది పెరిష్ అయిపోతుంది. అక్షరం అనే ఏదైతే ఎనర్జీ అంటున్నామో ఆ ఎనర్జీ నాన్ పెరిషబుల్. అన్లెస్ సృష్టి మొత్తాన్ని డిజాల్వ్ చేస్తే తప్ప అది అది కాదు. ఆయన మొత్తం డిజాల్వ్ చేసినా కూడా ఒక బీజ రూపంలో ఆయన చేతుల్లో ఉంటది అది. సో అది నాన్ పెరిషబుల్. ఈ రెండు కాకుండా వీటి రెండింటికి వెనకాల ఉన్నది ఆ పురుషోత్తముడు. సో అది ఆయన ఎక్స్ప్లెనేషన్. అది శంకరాచార్యుని ఎక్స్ప్లెనేషన్ అంట. ద సమ్ టోటల్ ఆఫ్ ఎనర్జీస్ రిమైన్స్ సేమ్, కాన్స్టెంట్. మీరు ఏం చేసినా మొత్తము ఈ సృష్టి లోపల ఉన్న ఎనర్జీ లెవెల్ మాత్రం అంతే ఉంటది. సో ఎనర్జీ లెవెల్ రిమైన్స్ సేమ్. అందుకొరకే ఏం చేస్తారంటే వీళ్ళు ఇప్పుడు జనరల్ గా శంకరాచార్య యొక్క తత్వజ్ఞానాన్ని అనుసరించే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అవే బుక్స్ ఫాలో అవుతారు, వేరే బుక్స్ చేయరు. ఈవెన్ వాళ్ళు వివేకానందుని కూడా లెక్క చేయరు. మన ఈయన వేరే ఎవరిని కూడా వాళ్ళు అథెంటిక్ గా తీసుకోరు. వాళ్ళు ఎవరు చెప్పినా ఏదేని చెప్పినా ఉట్టి శంకరాచార్య దాన్నే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒక ట్రెడిషన్ లోపల ఏంటంటే కరెక్ట్ ఒక మార్గంలో పోతున్నారు కదా, మనకు డీవియేట్ కావాల్సిన అవసరం ఉండదు. లేకపోతే ఏమవుతుందంటే వేరే మనం బుక్స్ చదువుతున్నాం అనుకో. నేను ఇప్పుడు చాలా మటుకు బుక్స్ అన్ని తీసేసిన, వేరే బుక్స్ చదవను నేను. ఒకటి పర్టికులర్ బుక్స్ ఏదైతే ఉందో శంకరాచార్య బుక్స్ ఒకటి ఏదైతే నాకు అనిపిస్తుంది కదా అంటే అద్వైత పరంగా ఉన్నాయి అని అనిపిస్తాయో అవే తీసుకుంటా. ఇప్పుడు రమణ మహర్షి కూడా నేను తీసుకుంటాను. ఎందుకంటే రమణ మహర్షిని నాకు పూర్తిగా వీళ్ళు కూడా ఈ యాక్చువల్ శంకరాచార్య భాష్యాన్ని శంకరాచార్య తత్వజ్ఞానాన్ని అనుసరించే వాళ్ళు మాకు ఈ వీళ్ళను రమణ మహర్షి వాళ్ళను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ తత్వజ్ఞానం వాళ్ళు మాకు కావాల్సింది శంకరాచార్య తత్వజ్ఞానమే అని అంటారు. ఏమన్నా నేను ఇదివరకు మా గురువు వరంగల్ ఆయన గురువుతో చెప్పబోతుంటే నేను ఇట్లా ఈయన రమణ మహర్షి గారు ఇట్లా అన్నారు, వివేకానంద ఇట్లా అన్నాడు. ఆయన పూర్తి నెగ్లెక్ట్ చేసి లేదు ఆయన వాళ్ళది తప్పు అంటే ఆ విధంగా వాళ్ళు ఏంటంటే నేను అదే అడిగాను మా గురువును ఇక్కడ సానందంగా, ఎందుకట్లా నాకు ఇంత వాళ్ళ మీద ఇంత అభిమానం, వాళ్ళంటే ఎంత ఇది, వాళ్ళని ఒక్కసారి ఇంత నెగ్లెక్ట్ చేసి చెప్పటం లోపల అట్లా తప్పు కదా అని అంటే వాళ్ళు ఏంటంటే ఒక ట్రెడిషన్ లో వాళ్ళు అనుసరిస్తారు కాబట్టి వాళ్ళు వేరే ట్రెడిషన్ ను ఒప్పుకోరు. వాళ్ళు యాక్చువల్గా అదే అంటే ఆ మార్గంలో పోతేనే వాళ్ళకు కరెక్ట్ డెస్టినేషన్ అనేది దొరుకుతుంది. వేరే ముందు పోతే కరెక్ట్ డెస్టినేషన్ దొరకదు అని వాళ్ళు ఆ విధంగా భావించుకుంటారు. కానీ నేనైతే చాలా మటుకు బుక్స్ ఏవైతే ఉన్నాయో నా అనుభవం, నాకు ఏదైతే అనుభవం ఉందో, శాస్త్రం అనుభవం ఏదైతే ఉందో, మా దీక్ష, మా గురువు ఇచ్చిన దీక్ష, ఆ అనుభవం, ఆయన యొక్క చెప్పిన తత్వం, శాస్త్రం ఏదైతే నాకు టాలీ అనిపిస్తాయో అవే నేను యాక్సెప్ట్ చేస్తాను, అవే నేను ఇది చేస్తాను. మిగతాది నేను ఇక యాక్సెప్ట్ చేయను, అది వదులుకుంటాను. ఎందుకంటే మళ్ళీ దాంట్లో ఇప్పుడు ఏంటంటే మా గురువు గారు కూడా
మన అరవింద స్వామి వాళ్ళ యొక్క తత్వజ్ఞానాన్ని ఒప్పుకుంటాడు, అది కానీ నాకు అది అర్థం కాదు. తర్వాత జిడ్డు కృష్ణమూర్తిది కూడా కొందరు ఒప్పుకుంటారు, అది కానీ మనకు అర్థం కాదు. మళ్ళా తత్వజ్ఞానాన్ని ఎందుకు పట్టుకోవాలి అనవసరంగా? కొత్త తత్వజ్ఞానాన్ని పట్టుకొని మనకి ఏదైతే తత్వజ్ఞానం మనకు మంచిగా అనిపిస్తుంది, ఆ మార్గంలో మనకు పోతే మనకు కరెక్ట్ గా డెస్టినేషన్ దొరుకుతుంది అని అనుకుంటూ అదే పట్టుకొని పోవటం బెటర్. కొత్త చేసుకుంటే అది కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే మనకు అంత స్తోమత లేదు, అన్ని తత్వజ్ఞానాలన్నీ తెలుసుకొని మనం దాన్ని కోఆర్డినేట్ చేయగలుగుతాం అని అంత శక్తి లేనప్పుడు మనం ఎందుకు ఏదో ఒకదాన్ని పట్టుకొని మనం ముందుకు పోవటం బెటర్. ఎందుకంటే సమయం తక్కువ ఉంది, ఆ సమయంలో ఉంది మన యొక్క బుద్ధి తీక్షణత కూడా ఎంత ఉందో అంత దాన్ని బట్టే మనం ఇది చేసుకోవాలి. కానీ అన్నిటిని పట్టుకుంటూ కూర్చుంటూ ఉంటే మనకు ఇది కాదు అది కాదు అన్నట్టు రెండింటికి గడ్డ రేవడి అయిపోతాడు. తర్వాత ప్రపంచం దీనికి క్షర పురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అని ముగ్గురు పురుషులను గురించి చెప్పుకోవచ్చు. మొట్టమొదట చరాచరులను గురించి భగవానుడి శ్లోకమునందు తెలియజేస్తున్నాడు. నశించున్నట్టు దేహాది దృశ్య పదార్థములన్నీ అనగా చరాచర జీవుల యొక్క ఉపాధులన్నీ, చరపురుషులన్నీ, ఆత్మ చైతన్యం యొక్క ప్రతిబింబ రూపములకు జీవులు అక్షర పురుషులని ఇచ్చట చెప్పబడింది. ఇది మనం అనుకున్నది. నశించినట్టు దేహాది దృశ్య పదార్థములన్నీ అనగా చరాచర జీవుల యొక్క ఉపాధులు. ఈ దేహాది దృశ్య పదార్థాలన్నీ కూడా చరాచర జీవుల యొక్క ఉపాధులన్నీ తీసుకోవాలి, స్థూల శరీరాలని తీసుకోవాలి. చరపురుషులని, వాటిని చరపురుషులని. తర్వాత ఆత్మ చైతన్యం యొక్క ప్రతిబింబ రూపములకు జీవులు, మనం ప్రతిబింబ రూపం అని మనం తీసుకున్నాం. ఆత్మ చైతన్యం యొక్క ప్రతిబింబం అని జీవుడు అని అనుకున్నాం. అవి జీవులు అనుకుని అక్షర పురుషులని ఇచ్చట చెప్పబడింది. చరము ఆయన దేములతో పోల్చి చూసినతో మోక్ష పర్యంతము అనేక జన్మల కాలం వరకు చరమైన దేములతో పోల్చి, అంటే మనం దాంతో కంపేర్ చేస్తే, దేహాదులతో కంపేర్ చేస్తే మనకు జీవులు అనేది అక్షర పురుషులని వాళ్ళు మోక్ష పర్యంతము అనేక జన్మల కాలం వరకు ఉండువారు. అంటే జీవులు అనే వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారు? వాళ్ళు మోక్షం పొందే వరకు వాళ్ళు ఉంటారు. ఒకసారి మోక్షం పొందినంటే వాళ్ళు పరమాత్మలు లీనమవుతారు కాబట్టి అప్పటి వరకు ఉంటారు. కాబట్టి వీళ్ళను అక్షర పురుషులని చెప్పబడింది. మనం అక్షరుండి క్షరం చేయాలి. అక్షరాన్ని మనం పురుషోత్తంలో కావాలి. అదే అక్షరాన్ని నశింపజేయాలి, క్షరం చేయాలి. అక్షరాన్ని పురుషోత్తంలో కావాలి, అక్షరం నుండి పురుషోత్తంలో కావాలి. అంటే ఇది నశిస్తేనే కదా మనం పురుషోత్తం అయ్యేది. అక్షరాన్ని పెట్టుకున్నంత వరకు మళ్ళీ జన్మ ఎత్తుతూనే ఉంటాం. అక్షరాన్ని క్షరం చేసేది లేదు. అక్షరాన్ని లోపల ఉన్న అదే ఏదైతే అవన్నీ అజ్ఞానం గాని ఏది గాని అవన్నీ తొలగించేయడం అంటే దాన్ని నిర్మూలించడం. అంతఃకరణాన్ని ఏదైతే శుద్ధం చేయాలి, అదే అంతఃకరణాన్ని విశిష్ట సత్వగుణం తీసుకుపోవాలి. అదే మల విక్షేప ఆవరణాలు తొలగించాలి. మల విక్షేప ఆవరణాలు తొలగించాలి అంటే మల విక్షేప ఆవరణాలు నష్టం చేయాలి. అంటే మల విక్షేప ఆవరణాలను నష్టం చేయాలి. అదే నా ఉద్దేశం. అదే అక్షరాన్ని మల విక్షేప ఆవరణాలు నష్టం చేసిన అది నాశనం చేసినాం అనుకో, ఆ ఆవరణాలు తొలగించుకున్నాం అనుకో, ఆటోమేటికల్ గా మనం భగవత్ స్వరూపులు అట్లా. సో నో మోర్ అక్షరం. ఇంకా అది ఏంటంటే అక్షరం అది అయిపోతుంది. దానికి అది పురుషోత్తముడు అయిపోతాడు. అయితే జన్మకాలం వరకు అంటే మోక్ష పర్యంతం వరకు అక్షరులు ఉంటారు. మోక్ష పర్యంతం వరకు అక్షరుడుగా ఉంటారు. ఒకసారి మోక్షం ఏంటంటే అక్షరుడు అని కాకుండా డైరెక్ట్ పురుషోత్తముడు అవుతాడు. జీవుడు అక్షరుడని అంటే ఆ ఉండు వాడవు అంటే జీవుడు అంటే మనకు ఆ మోక్షం కలిగించే సమయం వరకు అక్షరుడుగా జీవుడు ఉంటాడు. కాబట్టి అక్షరుడని చెప్పబడ్డాడు, కూటస్థుడు అని చెప్పబడ్డాడు. అయితే ఈ అక్షరుడు 8వ అధ్యాయం అందు తెలుపబడిన అక్షర పరబ్రహ్మ కానీ
కూటస్థుడనగా కూటస్థ చిదాత్మయని గాని ఎవరు తలంచరా. అక్కడ 8వ అధ్యాయం లోపల ఏం చెప్పారంటే అక్కడ అక్షర పరబ్రహ్మ అని చెప్పారు. దాంతో మనం మిస్టేక్ అనుకోవద్దు, ఇది అనుకోవద్దు, ఇది అది అని అనుకోకూడదు. అక్షర పరబ్రహ్మ అని అక్కడ అక్షర పరబ్రహ్మ అంటే పరబ్రహ్మ, అది పరబ్రహ్మ అని తీసుకోవాలి. కూటస్థుడనగా ఇక్కడ 8వ అధ్యాయం తెలుపబడిన అక్షర పరబ్రహ్మని గాని ఈ అక్షరుడిని అక్షర పరబ్రహ్మ అని అనుకోవద్దు. కూటస్థుడనగా కూటస్థ చిదాత్మ అని ఎవరు అనుకోరాదు. అది ఈ విధంగా చెప్పబడింది. అంటే జీవుడు అంటే ఏంటంటే తదాత్మమైన వాడు. కానీ కూటస్థ చిదాత్మ అన్నది మనకు శరీరంలో కూటస్థ చిదాత్మ కూడా ఉన్నాడు. ఆ కూటస్థ చిదాత్మ అన్నది చెప్పండి, ఫర్దర్ చెప్పండి. అది ఒకటి బింబము ఒకటి ప్రతిబింబము అని చెప్పండి. ఏలైనా వారి ఇరువులను ఆకాశ పాతాల భేదం కలదు. ఒకటి బింబము మరి ఒకడు ప్రతిబింబము. ఈ అధ్యాయమందు తెలుపబడిన అక్షరుడు ప్రతిబింబము అనగా జీవుడు. ఈ శరాక్షరుల ఇరువురు కంటను వేరైన అనగా ఉపాధి కంటను చిత్ ప్రతిబింబమగు జీవుని కంటను వేరుగా ఉన్నట్టు ఉత్తమ పురుషుని గురించి రాబో శ్లోకంలో చెప్పబడును. అతడే పరమాత్మ పురుషోత్తముడు. రేపు మనం పరమాత్మ గురించి రేపు తెలుసుకుందాం. ప్రశ్న జవాబు. ఈ ప్రపంచము పురుషులెందరు కలరు, వారెవరు అంటే ఉత్తరు ఇరువురు కలరు, శరుడు అక్షరుడు అని. ప్రశ్న అందు శర పురుషుడెవడు అంటే ఉత్తరు. సమస్త ప్రాణుల యొక్క దేహాది ఉపాధులు శర పురుషుడని చెప్పబడింది. అక్షర పురుషుడెవడు అంటే కూటస్థుడకు జీవుడు. ఈ విధంగా 16వ శ్లోకం. దీంట్లో ఏమన్నా డిస్కషన్ చేయాలన్నా? యాక్చువల్ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అంటే మనకు అక్షరుడు అంటే మీనింగ్ తీసుకుంటే నాన్ పెరిషబుల్. అక్షరము అంటే నాన్ పెరిషబుల్, క్షరము అంటే పెరిషబుల్, అక్షరము అంటే నాన్ పెరిషబుల్. నాన్ పెరిషబుల్ అనేసరికి మనకు డౌట్ వస్తుంటది, అరే ఇది నాన్ పెరిషబుల్లా, ఇది కాదా, ఇది పర్మనెంటా, ఇది శాశ్వతంగా ఉంటుందా అన్న డౌట్ వస్తుంటది. ఎప్పుడైనా కూడా నాన్ పెరిషబుల్ అనేసరికి అది పర్మనెంట్ అయిపోయా అన్న మీనింగ్ వచ్చింది కదా, శాశ్వతం అయిపోయింది అది. సో అందుకని క్లారిఫై చేస్తున్నాడు. నాన్ పెరిషబుల్ ఎప్పటి వరకు? మోక్షం పొందే వరకు. మోక్షం పొందే వరకు నాన్ పెరిషబుల్. బట్ వన్స్ యూ అటైన్ మోక్షం ఇట్ ఈస్ పెరిషబుల్. అది పెరిష్ అయిపోయింది. పెరిష్ అయిపోయినాకనే మోక్షం పొందుతున్నాం మనం. సో అది అందుకని క్లారిఫై చేసిండు ఆయన. అందుకోసం ఏంటంటే దేహం లోపల జీవన్ముక్తి పొజిషన్ దశ లోపల యాక్చువల్గా దేహం ఉన్నప్పుడే ముక్తుడు అవుతున్నాడు కాబట్టి అప్పుడు యాక్చువల్ గా పురుషోత్తముడే అవుతున్నాడు. అయిపోతుంది. అవును. ఈవెన్ దేహదారిగా ఉన్నా గానీ ఆయన పురుషోత్తము కిందనే లెక్క. అవును అవును. ఎందుకంటే పురుషోత్తమంలో లీనమయ్యాడు. అవును. అంటే దేహం మీద అభిమానం పెట్టుకోలేదు, ఈ అంతఃకరణం మీద అభిమానం పెట్టుకోలేదు. అంటే ఏదైతే అక్షరాన్ని డిఫైన్ చేసిండో మనస్సు మీద అభిమానం పెట్టుకోలేదు, దేహం మీద అభిమానం పెట్టుకోలేదు. కాబట్టి జీవన్ముక్తుడు అయిపోయింది ఆయన. ఏ ఒక్కదాని మీద మనం అభిమానం పెట్టుకున్నా కూడా జీవన్ముక్తులం అయ్యే ఛాన్స్ లేదు. ఆ 24 ఏవైతే చెప్పిండో పంచప్రాణాలు, పంచభూతాలు, అవన్నీ 24 మొత్తం కలిపి 24 చూపెట్టిండు కదా తత్వాలు. ఆ ఏ తత్వం మీద మనం అభిమానం పెట్టుకున్నా కూడా మనం పురుషోత్తముడు అయ్యే ఛాన్స్ లేదు. సో ఓకేమా, ఇది ఇక్కడ స్టాప్ చేద్దాం అనుకుంటా. గీతామాత్యం తీసుకుందాం. నిన్న 15-16 అయినాయి కదా ముసల్మాన్, 15-16 అయినాయి. నేను మ్యూట్ ఉన్నట్టు 15-16 అయింది. 15-16 అయింది. అవును 15-16 అయినాయి. రావట్లేదు మధుమ అయితే రావట్లేదు, వాయిస్ రావట్లేదు. నేను తీస్తానండి, నేను అన్మ్యూట్ చేస్తానండి. హలో రావట్లేదు మా.
మధుమావ నెట్ మధుమావ ఇది మళ్ళా ఎగ్జిట్ చేసి చేయాలనుకుంటా. వాయిస్ రావట్లేదు మధుమావ. నేను చదవమంటారా? నేను 17-18 చదువుతాను. మీది వాయిస్ రావట్లేదు మధుమావ, వాయిస్ రావట్లేదు. ఓకే, నేను తీసుకుంటాను. 17-18. 17వ శ్లోకం. గీతాభ్యాసం పునఃకృత్వా లభతే ముక్తిముత్తమాం గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమానో గతిం లభేత్. అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల గావించుచు ఉత్తమ మగు మోక్షమును పొందును. గీతా గీతా అని ఉచ్చరించుచు ప్రాణములను విడుచువాడు సద్గతిని పడేయును. 18వ శ్లోకం. గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయుతోపివా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహమోదతే. మహాపాపాత్ముడైనను గీతార్థమును వినుటయందు ఆసక్తి కలవాడైనచో వైకుంఠమును పొంది అచట విష్ణువుతో సహా ఆనందం అనుభవించుచుండును. హరే కృష్ణ. ఇప్పుడు వస్తుంది అనుకోండి కదా అశోక్.